ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. ఇవాళ చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన ఇంజక్షన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయినా కూడా ఈ జిల్లా అధికారులు డిఎంఎన్హెచ్ఓ గారు కనీసం దీనిపైన దృష్టి పెట్టడం లేదు. ఎందుకు దృష్టి పెట్టట్లేదు అని చెప్పి ఇలా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంజక్షన్లు లేకుండా హాస్పిటల్ ఎట్లా నడుపుతా ఉన్నారు? సరైన వైద్య సదుపాయాలు లేవు ఇందులో హాస్పిటల్లో. ఎన్నిసార్లు ఇట్లా కార్యక్రమాలు చేసినా కూడా దుర్లపోతుల మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ చర్ల మండల ప్రజలు జ్వరాలు వచ్చి ఇవాళ ఒక్కొక్క గ్రామంలో లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం గ్రామాలలో మెడికల్ క్యాంపులు కూడా పెట్టకుండా ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఇట్లా చూసుకుంటా ఉంటారు. కానీ ఇప్పటి వరకు మాత్రం స్పందించడం లేదు. ఇది కనుక కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. రక్త పరీక్షలు చేయాలంటే చేతి పెట్టలేదు, బయటికి వెళ్ళి చేయించుకొని వస్తున్నాము. మందులు కూడా లేవు, మందులు కూడా బయటికి వెళ్ళి రాపించుకొని తీసుకొస్తున్నాము. ఏమీ లేని వాళ్ళమని గవర్నమెంట్కి వస్తే గవర్నమెంటే మళ్ళీ బయటికి రాస్తున్నారు. మా పరిస్థితి ఇలా ఉంది. మేము పేదవాళ్ళం, పనికి వెళ్తూనే పూట గడుస్తుంది, లేకపోతే లేదు. మా పరిస్థితి ఇలా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా ఉంటే మాలాంటి లేని వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటారు? అన్ని సౌకర్యాలు జరగాలి కదా.